ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి వివరాలు ఏంటో మన వీడియోలో తెలుసుకుందామండి. అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రమాదం అంటే ఏ రకంగా జరిగింది? ఇటీవల కాలంలో ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే పర్యటనలో భాగంగా బీజేపీ ప్రభుత్వం అలర్ట్ చేసినటువంటి హెలికాప్టరు ఇటీవల మధ్యకాలంలో కూలిన సంఘటన కూడా చూసాం. అయితే ఈ తరుణంలో కూడా మరోసారి అతని సీఎం పోస్ట్కే గండిపడే ప్రమాదం అయితే కొంచెం ఉందట. మొత్తానికి అంశం ఏందని చూద్దాం. ఇక కృష్ణా జిల్లాలో గుడ్ల వాలేరులో హిడెన్ కెమెరాల వ్యవహారంలో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అయితే సీరియస్ కావడానికి కారణం పశ్చిమ బంగాల్లో ఏదైతే ట్రైనీ విద్యార్థి పైన అత్యాచారం అలాంటి సంఘటనలో దారితీస్తుందో. మొత్తానికి సంఘటన ఉదయం నుంచి వైరల్ కావడంతో నేరుగా సీఎం చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగాడు. ఇక హిడెన్ కెమెరాలో ఫిక్స్ చేశారన్న ఆరోపణతో విచారణ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇక మంత్రి కొల్లు, జిల్లా కలెక్టర్, ఎస్పీలు గుడ్లవాలేరు వెళ్లాలని సీఎం చంద్రబాబు అయితే ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇక కాగా కృష్ణా జిల్లా గుడ్లవాలేరులో ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాలు కలకలం సృష్టించింది. ఇక లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలో బయటపడడంతో విద్యార్థులు రాత్రంతా ఆందోళన దిగారు. ఓ యువతి సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ 300 మంది యువతుల వీడియోలు చిత్రీకరించి విక్రయిస్తున్నట్టు కూడా సహచర విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. సో ఈ సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్ సంబంధించి ఘటన దేశవ్యాప్తంగా ఏ రకంగా సంచలనం మారిందో ఇప్పుడు అలాంటివి రాకుండా పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా కట్టుదిట్టమైన చర్యల విధంగా కీలక ఆదేశాలు ఇటు చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా కీలక ఆదేశాలు అయితే అందించారనమాట. ఒక్కసారిగా సీరియస్ కావడం జరిగింది. లేదంటే పెద్ద ప్రమాదమే. ఇటీవల కాలంలో పోస్ట్ అనేది ఉండే అవకాశాలు కూడా లేదు కాబట్టి సో మొత్తం మీద అయితే ఇలా